నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ఈ రోజున శుక్రవారం 28వ తేదీ ఈ యొక్క పంచాంగ వివరణలు చెప్పే ముందుగా అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ఈ యొక్క అమ్మవారి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాను. అరుణాం కరుణాం తరంగతాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఈరోజు 28వ తేదీ శుక్రవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షము, తిథి సప్తమి, సాయంత్రం 6:10 వరకు ఉన్నది. నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము, మధ్యాహ్నము 2:29 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 5 గంటల నుంచి 6:40 వరకు ఉన్నాయి. వర్జము రాత్రి 9:24 ప్రారంభమై 10:50 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:07 నుంచి 9 గంటల వరకు. పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:29 నుంచి 1:21 వరకు ఉన్నది. సూర్యోదయం ఉదయం 5:31 అవుతుంది. సూర్యాస్తమయము సాయంత్రం 6:34 అవుతుంది. అలాగే ఈ రోజున రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంది. గుళిక కాలము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉన్నది. ఈరోజు శుక్రవారం అవడం వల్ల అన్ని రాసుల వారు కూడా అందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, లలితా సహస్రనామాన్ని వినడం ద్వారా ఆ లలితాదేవత అనుగ్రహం పొంది ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 12 రాసుల వారికి ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగానే మేషరాశి. మేషరాశి అధిపతి కుజుడు అవడం వల్ల, ఈ యొక్క లగ్నంలో కుజుడు ఉండడం వల్ల, ఈ రోజున శుక్రవారం అవడం వల్ల వీళ్ళు విశేషముగా శ్యామల దండకాన్ని పారాయణ చేసినట్లయితే అనుకూలమైన వార్తలు వినే అవకాశాలు ఉంటాయి. వీరికి రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల సుబ్రహ్మణ్య అర్చన పూజ చేయడం చాలా విశేషంగా ఉంటుంది. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు వీళ్ళు లగ్న కుజుడు ఉండడం వల్ల ఓం కుజాయ నమః అనే జపాన్ని చేయటము, అట్లాగే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తున్నా. వృషభ రాశి అధిపతి శుక్రుడు, ఆయన యొక్క జన్మంలో గురుడు ఉండడం వల్ల, అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల, భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యయస్థానంలో కుజుడున్నాడు. ఏకాదశంలో రాహువు, దశమంలో శని సంచారం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విశేషముగా రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల ఈ రోజున విశేషముగా బాలా అమ్మవారి ఆరాధన చేయటం అనుకూలమైన యోగంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి కుంకుమార్చన చేయటం వల్ల, అంటే పిల్లలకి విశేషంగా బాలల రూపంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి బాలలకి ఏదైనా విశేషమైనటువంటి ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకునే వస్తువులను ఇవ్వడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు, లగ్నంలో బుధ శుక్ర సంచారము అనుకూలంగా ఉంటుంది. రవి అనుకూలంగా ఉన్నాడు జన్మ రవి వల్ల. అలాగే ఈ యొక్క రాశి వారికి అర్ధాష్టమ కుజుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమంలో నవమంలో శని, దశమంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు. వ్యయస్థానంలో ఈ యొక్క గురుడు ఉన్నాడు కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి, ఈ మిథున రాశికి విశేషముగా అమ్మవారి బాలాష్టోత్తరంతో పూజ చేసుకుని
బాలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ కోరిక నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ రోజున కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నాము. కర్కాటక రాశి అధిపతికి అష్టమ శని వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు సంచారం, అలాగే నవమంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది. అట్లాగే దశమంలో కుజ సంచారము, ఏకాదశంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల గురుబలం చేకూరడం వల్ల వీళ్ళకి అన్ని యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద అష్టమ శని ఉండడం వల్ల వీళ్ళు విశేషముగా లలిత త్రిపుర సుందరి అమ్మవారి యొక్క లలితా స్తోత్రముతో కుంకుమార్చన చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా. సింహరాశి అధిపతి రవి ఏకాదశంలో ఉండడం వల్ల అనుకూలమైన యోగం ఉంటుంది. అలాగే రవి బలం చేకూరడం వల్ల బుధ శుక్ర రవిలు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళు విశేషంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అట్లాగే వీళ్ళు వారాహి అమ్మవారికి పూజ చేసినట్లయితే వారాహి స్తోత్రంతో చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి విశేషంగా సింహరాశి అధిపతి రవి అవ్వడం వల్ల రవి అనుకూలతలు ఎక్కువగా ఉండడం వల్ల మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రవి యోగంగా ఉండటం వల్ల సకల దోషాలు పోయే అవకాశాలు ఉంటాయి. ద్వితీయంలో భాగ్యంలో కేతు, అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహుగా అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా సూక్తాన్ని విన్నట్లయితే వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి వారు ఎలా ఉండబోతుందో చెప్తున్నా. కన్యారాశి అధిపతి బుధుడు ఏ స్థానంలో ఉండడం వల్ల ఏకాదశంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఏకాదశంలో శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో రవి ఉండడం అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి. కన్యారాశికి దశమ స్థానంలో బుధ రవి శుక్ర సంచారం అనుకూలంగా, జన్మలో యొక్క కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. అట్లాగే అష్టమ కుజుల వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. అయితే వీళ్ళు విశేషంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన, విష్ణు సహస్రనామాన్ని విన్న వీళ్ళకి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అట్లాగే విష్ణు స్తోత్రంతో విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంటాయి. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా. తులారాశి అధిపతి శుక్రుడు విశేషమైన స్థానంలో ఉన్నాడు. పంచమంలో శని, షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. నవమంలో భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రానుకూలత ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు బలం తక్కువగా ఉండడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటాయి. వీళ్ళు విశేషంగా ఈ యొక్క వారాహి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ యొక్క అనుకూలతలు వచ్చి ఈ యొక్క రాశివారికి మంచి వార్తలు వినే అవకాశాలు ఈరోజు ఉంటాయన్నమాట. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా. వృశ్చిక రాశి అధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల రాశ్యాధిపతి కుజుడు అర్ధాష్టమ శని వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అష్టమంలో బుధ శుక్ర వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మిగతా రాశుల మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశికి విశేషముగా ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఆంజనేయ దండకాన్ని పారాయణ చేయడం ద్వారా, ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణాలు చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ధనురాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తాను. ధనురాశ్యాధిపతి గురుడు, ధనురాశ్యాతు తృతీయ స్థానంలో శని, అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో సప్తమంలో బుధ రవి శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. అలాగే షష్టమంలో గురు సంచారం అనుకూలంగా ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు విశేషంగా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి వీళ్ళు ఎల్లమ్మ తల్లికి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి విశేషముగా పరమాన్నం నైవేద్యం పెట్టినట్లయితే మంచి విశేషమైన వార్తలు వినే అవకాశాలు ఉంటాయి. క్షీరాన్నం నివేదన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో శుభవార్తలు విని ఒక మంచి ఈ రోజంతా అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మకర రాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తున్నా. మకర రాశి అధిపతి శని అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశ్యాధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ రోజున ద్వితీయ స్థానంలో భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆ శని భగవాను అనుగ్రహం వీళ్ళకి ఉంటుంది. తృతీయంలో రాహువు, అర్ధాష్టమ కుజుడి వల్ల వ్యాపారంలో ఇక్కట్లు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే పంచమంలో గురుడు ఉన్నాడు అనుకూలంగా, షష్ఠమంలో బుధరవి శుక్రులు ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశికి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి, అర్ధాష్టమ కుజుడి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో అనుకూలమైన వార్తలు వినే అవకాశాలు ఉంటాయన్నమాట. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తున్నా. కుంభరాశి అధిపతి శని జన్మలో ఉండడం, ద్వితీయంలో భాగ్యస్థానంలో రాహువు, తృతీయంలో కుజుడు, అర్ధాష్టమంలో గురు ఉండడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో కేతు సంచారం కూడా ఇబ్బందిగా ఉంది. అయితే వీళ్ళు విశేషముగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటము, వెంకటేశ్వర స్వామికి గోవింద నామాలతో అర్చన చేయడము, తులసి మాల సమర్పించడం ద్వారా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ యొక్క గ్రహానుకూలత కలిగి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీనరాశికి ఎలా ఉండబోతుందని చెప్తున్నా. మీనరాశి అధిపతి గురుడు జన్మంలో కేతు రాహు సంచారం అనుకూలంగా ఉంది. జన్మ రాహువు, అలాగే వ్యయ స్థానంలో శని సంచారము, తృతీయంలో తృతీయ స్థానం అనుకూల స్థానంలో గురు సంచారంగా ఉన్నాడు. అట్లాగే చతుర్థంలో అర్ధాష్టమంలో బుధ రవి శుక్ర సంచారం ఇవి జరగడం, కొంచెం అర్ధాష్టమంలో బుధ రవి శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు. జన్మ రాహు వల్ల కొంచెం సర్పదోషం ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు సర్పసూక్త పారాయణ చేయడము, లేదంటే సర్పసూక్త హవనాన్ని చేయడం ద్వారా ఈరోజు విశేషమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజున 12 రాసుల వారు విశేషంగా శుక్రవారం అవడం వల్ల అమ్మవారి అర్చన, లలితా సహస్రనామ పారాయణ చేయటము, అలాగే లలిత త్రిశతి ఖడ్గమాల ఇవి వినడం ద్వారా కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి 12 రాసుల గురించి, ఈరోజు పంచాంగం గురించి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా సరే, మీ యొక్క జాతక సమస్యలున్నా, అట్లాగే మీ ఇంట్లో వాస్తుదోషాలున్నా, అట్లాగే దంపతి అన్యోన్యత తక్కువగా ఉన్నా, సంతానం లేకపోయినా, వివాహం త్వరగా అవ్వకపోయినా, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, వ్యాపార అభివృద్ధి లేకపోయినా, అలాగే వ్యవసాయ అభివృద్ధి లేకపోయినా, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. నా నెంబర్ని సంప్రదించినట్లయితే మీ యొక్క జాతక సమస్యల నుంచి ఆ సమస్యలకు పరిష్కారాలు చెప్పి తద్దోష పరిహారం చేయడం ద్వారా అనుకూలతలు చేసే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా నెంబర్ సంప్రదించి మీ సమస్యలు ఏమన్నా సరే నన్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూలంగా వచ్చేలాగా చేసే బాధ్యత నాదిగా నేను వహిస్తాను. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.